హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి చంపారన్ చికెన్ రెసిపీ. అవునండి, చంపారన్ చికెన్ చాలా ఫేమస్. ఇక్కడ ఆదివాసీలు చేస్తారు, చాలా బాగుంటుంది అండి. 1 pot రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. ఏ తాలింపులు ఒలింపులు ఏటీ లేకుండా అంత టేస్టీ. అబ్బా, వేడి 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 నుంచి చూపిస్తున్నాను అంత బాగా ఉడిగిందని. అంత టేస్టీగా ఉంటుంది అంటే అంత యమ్మీ. చంపారన్ చికెన్ అంటే మట్టి కుండలోనే వండుతారు. ఇక్కడ వండేసి దానికి సర్వ్ చేస్తారు. ఇక్కడ చాలా క్రేజ్ ఇక్కడ చంపారన్ చికెన్ అంటే. మీరు కావాలంటే కొంచెం సెర్చ్ చేసి చూడండి. అలాగ మట్టి కుండలో వండుతారు, చాలా బాగుంటుంది. కానీ మన ఇంట్లో మట్టి కుండలు ఎక్కడ తెస్తామండి. అందు గురించే ఇంట్లో ఉన్న కడాయిలతోటే చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక కడాయి తీసుకోండి. ఒక పెద్ద డీప్ ఉన్న కడాయి తీసుకోండి. కడాయి అయినా తప్పేలైనా అలాంటి హండీ అయినా, మనం చికెన్ ఎక్కువ వండుతాం చూడు, అలాంటి తీసుకొని ఈ ఆనియన్స్ అండి ఉంటాయండి. ఇవి ఒక అరకిలో లాగా ఉంటాయి. దీనికి చక్కగా స్లైసుల్లో కోసేసి ఇలాగ చక్కగా దీనికి నిర్మిస్తే వేరే వేరేగా అయిపోతాయి. దీనిలోన ఆనియన్ తాలూకా రోల్ చాలా ఎక్కువ ఉంది, అందు గురించి అంటున్నాను. ఇలాగా చక్కగా చేసేయండి. నిర్మించిన తర్వాత దీనిలోనికి ఇలాగ చక్కగా దీనికి విడివిడి చేసేయండి. దీనికి ఏ తాలింపు ఉండవు, మీరు చూస్తారు కదా. ఇదండి, ఇది 1.5 kg అంటే కొంచెం తక్కువ, 2 kg చికెన్. 2 kg చికెన్కి ఒక 1/2 kg ఆనియన్స్ వేసుకోవాలి మనం. చక్కగా కట్ చేయించిన చికెను మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తాను, కడిగేస్తాను నేను. దీనికంటే చిన్న ముక్కలు తీసుకోవద్దు, పెద్ద ముక్కలు అవి ఇంకా మీడియం ఇలా సైజే తీసుకోండి. దాని తర్వాత ఒక 3 టమాటాలు రఫ్గా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి ఇలాగ పూర్తిగా వేసి, దాని తర్వాత కొంచెం దినుసులు అండి ఇవి. గరం మసాలా 2 ఏలకులు, ఒక 5-6 లాంగు, తర్వాత మిరియాలు ఒక 5-6 చెక్క, ఇవి వేసేసుకోండి. మళ్ళీ ఎరుపు మిరపకాయలు కారంవి వస్తాయి కదా, లాల్ మిర్చి 2 మిరపకాయలు వేసుకొని, తర్వాత బిర్యానీ ఆకు 2 వేసుకోండి. అంతే దీనిలో మసాలా. దాని తర్వాత దీనిలో ఒక 7-8 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఇది ఆయిల్ వేయడం, మరి ఇంకో ఆయిల్ వేయం మనం ఇందులో. వేసుకొని మసాలా దినుసులు చాలా తక్కువ అండి. లాంగ్, ఇలాచి ఇవే కొంచెం కొంచెం వేసుకుంటారు, ఎక్కువ బిల్కులు వేసేసుకోరు. దాని తర్వాత దీనిలోకి ఒక 2 చెంచాలలాగా దీనిలోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు ఆడ పేస్ట్ లేకపోతే కచ్చా పచ్చాగా చక్కగా దంచుకొని వేసేసుకోండి. దాని తర్వాత ఒక 2 చెంచాలుగా ధనియాల పొడి, కారము దీనిలో వేస్తున్నాను. ఒక 3-4 చెంచాలండి. చక్కగా కొంచెం కారంగా బాగుంటుంది ఇది చంపారన్ చికెన్. మీరు కానీ ఇంట్లో పిల్లలైనా మీరు తక్కువ తిన్నడుగంటే తక్కువ వేసుకోండి. తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఒక 1/2 చెంచాడు. మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను తగినంత. కావాలంటే ఉప్పు మీరు చూసుకొని వేసుకోవచ్చు. అంటే ఒక చెంచాడు వేస్తున్నాను ఉప్పు. తర్వాత గరం మసాలా కూడా ఒక 1/2 చెంచాడు వేస్తాను నేను. వేసిన తర్వాత ఇదిగో గరం మసాలా ఇంకా ఒక చెంచాడు వేసాను. దాని తర్వాత దీన్ని చేతితోటి చక్కగా మసాజ్ చేస్తూ కలిపేసుకోవాలి ఇలాగా. అందు గురించి అన్నాను, పెద్ద మూకుట్లాడిది, పెద్ద కడాయిలాడిది ఇలాగ డీప్ ఉన్నదాన్ని తీసుకోండి. మళ్ళీ తపాలైనా పెద్దది, లేకపోతే హండి మనం చూడండి ఎక్కువ మంది ఉంటే ఇంట్లోనే పెడతాం చూడు అండి, అది కూడా తీసుకోవచ్చు. అంటే ఒక 2 kg చికెన్ ఉడికినంత, 2 kg 2 kg లాగా ఇలాగా చేసి చక్కగా దీనికి బాగా మధ్యనం పిసుక్కుంటూ బాగా కలిపేసుకోవాలి. చెంచాతోటి కాదు, చేతితోటి కలిపేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి రోటీ, రైస్, జీరా రైస్ దేనికి కావాలంటే దాంతో మీరు తినొచ్చు. అంత టేస్టీ, మళ్ళీ అంత ఈజీ వేలో అవుతుంది. చూపిస్తాను కదా మీకు, మీరు చూడండి. ఇలాగా చక్కగా కలిపేసుకున్నాను. దీన్ని ఒక 5-6 నిమిషాలుగా బయట పెట్టేయండి. కొంతసేపైనా ఎక్కువ పెట్టని అవసరం లేదు, ఎక్కువ మ్యారినేట్ చేయని అవసరం లేదు. ఇది జాజు తలకాయ, అది 1/2 ఇంచు ముక్క, చిన్న ముక్క దంచి వేసుకుంటున్నాను. జాయిఫల్ అది వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది.
దంచేసి మాత్రం వేసుకోండి. ఇలాగా చక్కగా కలిపేసుకొని చిన్న ముక్కలు చేసుకున్నారా ఎగ్దమ్ దగ్గరికి అయిపోతే చిన్న ముక్కలు విరిపోయినట్టుగా ఇంకా అనిపిస్తుంది. కొంచెం పెద్దలైనా పెద్ద బాధని అందుకే మీడియం సైజు చికెన్ ముక్కలు నేను చూపించాను అంతే. దీనిలోకి ఒక గుప్పుడు 2-3 గుప్పులు వేసుకోండి నీరు అంతే. ఇంకెక్కువ వేసుకున్న అవసరం లేదు. ఎందుకంటే దీన్ని ఉడికిన తర్వాత టమాటో వాటరు మళ్ళీ ఆనియన్ వాటరు చికెన్ వాటర్ కూడా వస్తుంది. అందు గురించి దీనికి ఇలా మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉంచండి పక్కకి. ఇంకేదైతే ఎక్కువ పెట్టక్కర్లేదు. ఇలాగా తిరిగిపోతుంది నత్తిపేట కిందది. దాని తర్వాత 5-6 నిమిషాల తర్వాత డైరెక్ట్ దీనికి గ్యాస్ పొయ్యి మీద సెట్ చేసేయాలి. గ్యాస్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ ఫ్లేమ్ స్లోలో పెట్టియండి. స్లోలోనే కుక్ అవుతుంది. ఇది చంపారన్ చికెన్ రెసిపీ. ఇలాగా ఒకసారి మరి తీయొద్దు. దీనికి కమ్సే కమ్ ఉడికిన తర్వాతే తీయాలి. ఇది ఇంకో 15 to 16 మినిట్లో ఉడుకుతుంది చక్కగా. అందుచి కాచితలక నేను గ్లాస్ పెట్టాను కనిపించాలని. 15 to 16 మినిట్ దాకా దీనికి మూత తీయడానికే లేదు. అప్పుడే దాని తర్వాత తీయాలి. చూడండి 15 to 16 మినిట్ తర్వాత తీస్తే ఆహా ఏటి అరోమా ఉడికిపోయింది చూడండి. అంత బాగుంటుంది చూడండి. పైన రోగన్ అంటే ఆయిల్ పైనకి వచ్చినట్టుగా అయితే ఇది ఉడిపోయిన రకమేని అంత టేస్టీగా ఉంటుంది. దీని సీక్రెట్ అంతే. కుండలు వండుతారు కదా 15 to 16 మినిట్ అలా తీరు బయటికి ఇలా మూతలా పెట్టి దానికి సిమ్ మీద ఉడకాలి. చూడండి చక్కగా ఉడికిపోయింది. కాకపోతే దీనిలో కొంచెం వాటర్ ఉంది. నాకు కొంచెం దగ్గరికి కావాలి. ఇగురులాగా ఇంత వాటర్ ఉంచకూడదు. ఒక 5-6 నిమిషాలు మూత తీసేసి దీన్ని చక్కగా దగ్గరికి రానివ్వాలి. చాలా బాగుంటుందండి. అంత కలిపేసి పెట్టేసుకొని మనం ఇటు పని చేసుకోవచ్చు. ఏమి మన బాధ అనిపించదు. అంత టేస్టీగా ఇంకుంటుంది. చూడండి ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా తొందరగానే రెడీ అయిపోతుంది. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా టేస్టీ 1 pot చంపారన్ చికెన్ రెసిపీ. దీన్ని మీరు రోటీ, రైస్, పూరి, జీరా రైస్ దేంతో కావాలంటే ఆడతో తినొచ్చండి. ఇలా చాలా బాగుంటుంది. ఇక్కడ చేస్తారు పొగ్గులు వేసేసి పొయ్యిల పైన ఇలాగ కుండలు పెట్టేసి చిన్న చిన్న కుండల్లో నుండేసి కుండతోటి ఇస్తారు. మట్టి కుండతోటి ఇలాగ 200-300 ఇలాగ చూసుకొని అంతేనండి. దీనిలోకి నేను వేసుకుంటున్నాను చక్కగా దగ్గరగా తురిమిసి పెట్టుకున్న ధనియా పత్తి. ఇప్పుడు చలికాలంలోన కూరగాయలు బాగా ధనియా పత్తి బాగా వస్తుంది. అలాంటప్పుడు చక్కగా నిండాదర వేసేసుకోండి. చాలా టేస్టీ. కావాలంటే మీరు ఉప్పు చూడవచ్చు, కానీ నేను చూసాను చాలా టేస్టీగా ఉంది. మన ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ సంగీస్ రెసిపీస్లో మీరు ఏం చూడాలనుకుంటున్నారో తప్పకుండా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను దాన్ని పోస్ట్ చేయడానికి. అంతేనండి, రెడీ అయిపోయింది. టేస్టీ యమ్మీ స్పైసీ చంపారన్ చికెన్ రెసిపీ. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. దీనిలో ఏ తాలింపులు ఏ మసాలాలు మనము మిక్సీ పట్టించిన అవసరం లేదు, ఏమీ చేయక్కర్లేదు. చూడండి అంత బాగా చేతుడు పక్కకు వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉందండి, చేతితో పట్టలేకపోతున్నాను. ఈ చలికాలంలో ఉన్న వేడి ఈ చంపారన్ చికెన్, జీరా రైస్, రోటీ దేంతో తిన్నామనుకో ఆహా అద్భుతంగా ఉంటుంది. ఇంటోళ్ళు ఇంకా బయటోళ్ళైనా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా మా చుట్టాలు వచ్చినా మనకి బిజారుగా ఉంటుంది కదా పనులు చేయడానికి. ఇదేంటి చుట్టాలు వస్తే అఫ్కోర్స్ మనకి నాన్ వెజ్ అని వండుతాం కదా, అలాంటప్పుడు ఇది చేసి పెడితే మీ పని తొందరగా అయిపోతుంది. వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు. మళ్ళీ వా అంటానే ఉంటారు, ఎంత బాగా చేశారు. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.